టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు పోగవుతున్నాయట. అలా మన దేశంలో ఇంకా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్ని వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రతిరోజు పోగవుతున్నాయో ఊహించండి. ఈ సమస్య తీవ్రతను ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. అందుచేత మనం నిత్య జీవితంలో ఉపయోగించే ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా చెట్ల బెరడు, మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన వస్తువుల ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇవి కొన్ని నెలల్లోనే భూమిలో కలిసిపోతాయి. పెళ్లిళ్ళు, పార్టీలు ఏవి జరిగినా కంచాల నుండి నీళ్లు తాగే గ్లాసుల దాకా అన్నీ ప్లాస్టిక్ వే వాడుతున్నారంతా. వాటి స్థానంలో పర్యావరణానికి హాని చేయని, భూమిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ వస్తువులను వాడడం మంచిది కదండి. ఈ కార్యక్రమం చూసేయండి, తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఐస్ క్రీమ్ పుల్లలతో అందమైన పెన్ స్టాండ్ ని చేసి చూపిస్తానంటున్నారు శిరీషారెడ్డి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ శిరీష గారు. హాయ్ సుజాత. హౌ ఆర్ యు అండి? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు ఈ రోజు మా సకులందరికి ఐస్ క్రీమ్ పుల్లలతో మంచి పెన్ స్టాండ్ ని చూపిస్తున్నారు కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. పేపర్ గ్లాస్, సిజర్, ఐస్ క్రీమ్ పుల్లలు, బ్రష్, గ్లిటర్, పేస్ట్ క్లాత్, గ్లూ, ఫ్యాబ్రిక్ కలర్స్. ఓకే శిరీష గారు, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ గ్లాస్ ని తీసుకోవాలండి, వాటర్ గ్లాస్ ని. అందమైన పెన్ స్టాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ గ్లాస్ తీసుకొని సిజర్ పట్టుకొని ఈ ఎడ్జ్, ఈ పైన ఎడ్జ్ ని, లైన్ ని కట్ చేసేయాలి. ఎడ్జ్ అంతా మనం సమానంగా ఇలా కట్ చేస్తూ తీసివేయాలి. నెక్స్ట్ ఇలా స్టిక్ తీసుకొని గ్లూ, ఓకే, గ్లూ హాఫ్ గ్లూ ఇలా అప్లై చేసి స్టిక్స్ కి కింద ఎడ్జ్ ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకోవాలి. ఓకే, ఇలా హాఫ్ పెట్టారు కదండి, పై సైడ్ కి పెట్టకుండా ఇలా. సో దాన్ని కొంచెం మూవ్ చేయాలి, కిందకి మీదకి మూవ్ చేయాలి, అప్ డౌన్ కొంచెం మూవ్ చేయాలి. అప్పుడు స్టిక్ అనేది కరెక్ట్ గా నించుంటుంది, స్ట్రైట్ గా అలా నించుంటుంది. ఇలా ఒక్కొక్కటి అన్ని కూడా ఇలా చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం చుట్టూ ఇలా ఐస్ క్రీమ్ పుల్లలన్నీ కూడా స్టిక్ చేసేసేయాలండి. స్టిక్ చేసేసేయాలి. సో కొంచెం క్రాస్ గా కాకుండా స్ట్రైట్ కొంచెం కొంచెం దగ్గరగా, అంటే లోపల ఉన్న గ్లాసు మనకి బయటకి కనిపించద్దు. అంటే ఎవరైనా వచ్చి చూసి లోపల ఏంటిది అని వాళ్ళు అబ్జర్వ్ చేసే వరకు తెలియకూడదు. ఏంటి ఇది అని లోపల చూసినా చాలా మందికి అర్థం కాదు, ఎలా చేశారు అని చూసి కూడా అడుగుతుంటారు. మనం వేస్ట్ చేసే మెటీరియల్ తో ఎన్నో క్రియేటివిటీస్ చేయొచ్చు మేడం. ఓకేనండి. సో మీరు ఇలా మొత్తం చుట్టూ అతికించేస్తారు కదండి? అవునండి. ఓకే, మరి అతికించేసేద్దామండి. చూడండి అన్ని క్రాస్లు వచ్చేసాయి. మనం పెట్టకుండానే రౌండ్ షేప్ తీసుకున్నాం కాబట్టి ఒకలాంటి వెరైటీ క్రాస్ వచ్చింది. చూడండి రౌండ్లుగా వచ్చేసాయి కదండి. సో ఇది ఆరడానికి ఎంత టైం పడుతుందండి శిరీష గారు? 5 minutes. 5 minutes లో ఆరిపోతుంది. ముందు మనం పెట్టిన 5 minutes కూడా పట్టలేదు, ముందు ఇవన్నీ స్టిక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇక్కడ కింద కొంచెం లాస్ట్ ఎండ్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా పైకి కరెక్ట్ గా మన ఎడ్జ్ ఎంత వరకు ఉందో అంతవరకే ఉండాలి, లేకపోతే పడిపోతుంది స్టాండ్. సో ఫస్ట్ బేస్ అయితే స్టాండ్ రెడీ అయిపోయిందండి. దీనికి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కలర్స్, ఆల్టర్నేట్ కలర్స్. అంటే గ్రీన్ తీసుకున్నాను, బ్లూ అండ్ రెడ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కలర్స్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కలర్స్, పోల్ కలర్స్ ఏవైనా మన ఇష్టం. షైనింగ్ కావాలంటే పోల్ కలర్స్ యూజ్ చేయొచ్చు, లేదు ఎలాగున్నా పర్లేదు మామూలు కలర్స్, ఇంట్లో ఉన్న కలర్స్ అయినా, వాటర్ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కూడాను. 5 minutes లో స్టాండ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇలా చేసుకున్నాక ఆఫ్టర్ ఈ వైపు కూడా మనకి స్టిక్స్ అని తెలియకూడదు. సో ఇలా మనం ఇన్సైడ్ కూడా మనం మళ్ళీ పెయింట్ చేసేస్తే కలర్ అని తెలియకుండా ఉంటుంది. ఇలా చేయాలి. సో రెడ్ అయిపోయింది కదా, రెడ్ అయిపోయింది. బ్లూ తీసుకుందాం. నెక్స్ట్ బ్రష్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ తీసుకుంటున్నాం. కొంచెం కలర్ కాంబినేషన్ చూసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఎప్పుడైనా రెడ్ పక్కన గ్రీన్ కానివ్వండి, బ్లూ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంటాయి, కొంచెం అందంగా ఉంటుంది.
ఇలా అన్ని కవర్ చేస్తూ సైడ్స్ కూడా ఎడ్జెస్ చక్కగా కవర్ చేస్తూ ఇలా వేస్తే తెలియకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఓకే, కవర్ సో అలా మొత్తం కంప్లీట్ చేసేద్దామండి. అలా మొత్తం ఇలా కవర్ చేసేయటమే. నెక్స్ట్ బ్లూ అప్లై చేస్తున్నాం. చూడండి చాలా బాగుంది. కలర్ కలర్స్ కాంబినేషన్ వల్ల నిజంగా కలర్ఫుల్ గా వస్తుంది. కొంచెం సఖీ ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు? మాకు ఈ ఈటీవీ సఖీ అంటే అందరికి ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. కరెక్ట్ గా 2-3 అనే కరెంట్ పోతే పవర్ ని కూడా తిట్టేసుకుంటాం మేము. అంటే సఖీ అంతా యూజ్ ఉంది అందరికి. నిజంగా ఆడవాళ్ళ సఖుల హృదయంలో ఇది నిలిచిపోయింది. అలాగే ఎక్కడున్న బస్ లో ఉన్న సఖీ ఈ రోజు ఏం ప్రోగ్రామ్ చూడండి, చేయండి, ఏం జరిగింది, ఫోన్ చేసి మాట్లాడుకుంటాం మేమైతే. ఓకే, కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిపోయిందండి. స్టాండ్ నిజంగా కలర్ఫుల్ గా ఎంత క్యూట్ గా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి చెంకి గ్లిటర్ వేస్తాను. ఇప్పుడు ఇది రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది. దీనికి సో ఆ కలర్ లో వేస్తే అందంగా ఉండవు కాబట్టి వైట్. ఇప్పుడు పిల్లలకు కూడా ఉన్నాయి, మన కిడ్స్ క్రాఫ్ట్ లో కూడా ఇవన్నీ అందరి ఇంట్లోనే ఉంటాయి. దీన్ని డెకరేట్ చేద్దాం. ఓన్లీ డాట్స్ పెడదాం మనం. దీని చుట్టూ ఒక మిర్రర్ పెట్టుకొని మిర్రర్ చుట్టూ కూడా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. దీనికి డాట్స్ పెడుతున్నాను నేను. సిల్వర్ కలర్ తో వేస్తున్నాను. సేమ్ కలర్ కాకుండా ఆల్టర్నేట్ వేరే ఆపోజిట్ కలర్. ఇలా ఇలా డాట్స్ పెట్టేసుకుంటూ కొంచెం దగ్గరగా, మరి దూరం కాకుండా కొంచెం దగ్గరగా ఇలా. షైనింగ్ గ్లిటర్ అయితే అందంగా ఉంటుందండి. ప్లెయిన్ గ్లిటర్ కాకుండా షైనింగ్ గ్లిటర్ అయితే కొంచెం అందంగా ఉంటుంది. రెడీ మేడం? క్యూట్ గా ఉందండి శిరీష గారు, ఇది చాలా బాగుందండి. ఇలాంటివి ఇంకేమైనా తీసుకొచ్చారా తయారు చేసినవి? తీసుకొచ్చానండి, ఇంటి దగ్గర చేశాను, అవి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే అండి. సుజాత గారు చూడండి, దీనికి గోల్డ్ పెట్టాను డాట్స్. సో ఇక్కడ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉందండి. సో 2 కలర్స్ అంటే ఆల్టర్నేట్ కలర్స్ యూజ్ చేశారు ఇక్కడ. చాలా 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 అందంగా ఉంది చూడడానికి. నిజంగా చాలా బాగుందండి ఇది. ఓకే, వావ్, ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్ అండి. పింక్, వైలెట్ అండ్ కాపర్ కదండి. ఇది ఏంటండి? అది కాపర్, లైట్ కాపర్. సో దీనిపైన బ్లూ కలర్ గ్లూ కదండి. ఇది బ్లూ కలర్ గ్లూ ఇవ్వడం వల్ల ఇంకా అందంగా కనబడుతుందండి. సో ఆ కలర్స్ అన్ని కూడా ఇంకా అందంగా కనబడుతున్నాయి. చాలా బాగుందండి. మా సకలందరికి నిజంగా మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. అట్ ద సేమ్ టైం యూస్ఫుల్ ఐటమ్ అండి, బాగా పనికి వచ్చే ఐటమ్, పిల్లలందరికీ అవసరమైన ఐటమ్ ఇది. సో ఇంత మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈటీవీ2 సఖీ వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలండి. ఇలాంటివి ఇంకా కొత్తవి ఎన్నెన్నో తీసుకొచ్చి మా సఖులందరికీ ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సఖులు, చూసారు కదా శిరీష రెడ్డి గారు తయారు చేసిన పెన్ స్టాండ్ ని. నిజంగా బాగుంది కదండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్తే.